అభయ ఫౌండేషన్ దక్షిణ భారతదేశంలోనే సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రచురణం వ్యవస్థాపకుడు బాలచంద్ర స్వామీజీ పాఠశాలల్లో మౌలిక వసతులు అయితేనేమి, యువకులకి ఉపాధి కార్యక్రమాలు అయితేనేమి, మన మహిళలకి తన కుటీర పరిశ్రమల లాంటి వస్తువులకు తయారు చేయడానికి సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఓవరాల్గా తను ఈ దక్షిణ భారతదేశంలో సేవా కార్యక్రమాలకి అనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మా తెలంగాణ గురుకుల విద్యా సంస్థలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వారు ఇస్తున్న మా ఆర్థిక సహకారము మా పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదట మాకు తెలిసిన వెంటనే తన ఆశ్రమానికి వెళ్ళి మేము కలవగా మాకు సంబంధించిన వివరాలు తీసుకొని మాకు ఒక మల్టీపర్పస్ హాల్ నిర్మాణం చేశారు. మల్టీపర్పస్ హాల్ నిర్మాణం చేయడం వల్ల మేము ఎంతో ప్రశాంతంగా మేము భోజనాలు చేసుకోవడమే కాకుండా మా పిల్లలు పడుకోవడానికి, అలాగే ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మేము మీటింగ్ నిర్వహించుకోవడానికి అది ఒక మల్టీపర్పస్ హాల్గా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈ ఏడాది మళ్ళీ మాకు భోజనశాలలో విద్యార్థులు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మళ్ళీ తనే వచ్చి మా పాఠశాలను సందర్శించి మా పిల్లలని ఆశీర్వదించి మా దానికైతే ఏదైతే ఉందో ఆ భోజనశాలకు సంబంధించిన వసతులను చూసి చెలించిపోయి మాకు ఒక షెడ్ నిర్మాణం చేశారు. ఆ షెడ్ నిర్మాణం చేయడం వల్ల ఇప్పుడు విద్యార్థులు ఒకేసారి అందరూ ఒకే దగ్గర కూర్చొని తినగలిగే పరిస్థితి ఉంది. అంతకుముందు వర్షాకాలం వచ్చినప్పుడు, అలాగే ఎండాకాలం సమయంలో మేము దఫల వారీగా విద్యార్థులు తినేవారు. కానీ ఇప్పుడు మొత్తం అందరికీ సరిపోను 3 హాల్లుగా, అంటే తను అర్పించిన హాల్తో పాటు మిగతా పిల్లలందరూ కూడా మంచిగా ప్రశాంతంగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా విద్యార్థులు ఎంతో సంతోషపడుతున్నారు. అభయ ఫౌండేషన్ వాళ్ళు, అంటే ఏదైతే అభయ ఫౌండేషన్ రీగల్ రెక్స్నాల్డ్ వారి సహకారంతో ఆ కట్టించిన మల్టీపర్పస్ హాల్ నిర్మాణం, అలాగే ఈ భోజనశాల నిర్మాణము మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మేము అభయ ఫౌండేషన్కి ధన్యవాదాలు చెప్తున్నాం. వారి యొక్క సేవా కార్యక్రమాల బాటలో ఆయన యొక్క సేవా తత్పరతకు మేము ముందుండి ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా మేము పాల్పంచుకుంటామని హామీ ఇస్తున్నాం. బాలచంద్ర స్వామీజీ రీగల్ రెక్స్నాల్డ్ వారికి మా పాఠశాల తరఫున, అలాగే మా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.